టైము కోర్సుని లాంచ్ చేశాను. సో ఇది మీకు ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉంది, ఆన్లైన్లో లేదు. SAP FICOతో పాటు అనాతో పాటు అనా ఫినాన్స్ చేంజెస్తో పాటు బేసిక్ అబాప్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అసలు ఇది ఎవరైనా పెడతారా ఎక్కడైనా? ఓన్లీ FICO చెప్పుకుంటే నాకు సరిపోతుంది. కానీ దీంతో పాటు స్టూడెంట్స్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎడిషనల్గా నేను ఈ S4 హనా ఫైనాన్స్తో పాటు ఈ అడాప్ కార్పొరేట్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసాను. ఎందుకంటే రేపొద్దున మీరు జాబ్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దానికోసమే ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని ప్రజెంటేషన్ చేయండి చెప్పి వెనకాల పడతా ఉంటాను. ఓకే, సో దాని మూలంగా ఏంటంటే మీలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది. నేను జాబ్ ఈజీగా కొట్టేయగలను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో మన దగ్గర జాబ్స్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ప్రజెంటేషన్ చేసిన వాళ్ళే. అందులో చాలా మంది 3 జాబులు 4 జాబులు కొట్టిన వాళ్ళే. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు జాబ్ కొడతారు. ఎందుకు కొడతారు అంటే వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ వచ్చేసింది ప్రజెంటేషన్స్ ద్వారా. కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ మీరు గెయిన్ చేయాలి. అండ్ రానున్న రోజుల్లో మనకి ఇలాంటి ప్రజెంటేషన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉండాలి ఫస్ట్. దాని మూలంగా ఏంటంటే మనకి ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మనకి. అండ్ మన స్ట్రాటజీస్ని చాలామంది కాపీ కొడుతున్నారు. బేసిక్గా మార్కెట్లో చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ టైం ఏదైతే సెటప్ చేసామో తెలుగులో ట్రైనింగ్ ఇచ్చి సో స్టూడెంట్స్ ఏదో చెప్పించడం అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం మనమే తీసుకొచ్చాం. జనరల్గా ట్రైనర్ చెప్తాడు, మామూలుగా స్టూడెంట్స్ రాసుకుంటారు, ట్రైనీస్ రాసుకుంటారు. కానీ నేను డైరెక్ట్గా స్టూడెంట్స్తోనే మీకు చేయిస్తున్నాను, నేను అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలాంటి స్ట్రాటజీస్ కూడా మార్కెట్లో కాపీ కొట్టి మరి మన స్ట్రాటజీస్ని కాపీ కొడుతున్నారంటే వీఆర్ ఇన్ ది సక్సెస్ఫుల్ రేస్ అన్నమాట. సో వీ డోంట్ ఫీల్ బట్ సో రానున్న రోజుల్లో మరింత క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ మీరందరూ కూడా హైదరాబాద్ బ్రాంచ్కి మనకి 14th నవంబర్న మనకి హైదరాబాద్ బ్రాంచ్ మనకి రండి. SR నగర్ హిమాలయ బుక్ స్టాల్ ఆపోజిట్లో మనకి ఎక్సలెంట్ ఫెసిలిటీస్తో మనం ఆఫీస్ డిజైన్ చేస్తున్నాము. ఓకే, సో ఎలా ఉంటుందంటే కార్పొరేట్ ఆఫీస్ లాగే డిజైన్ చేస్తున్నాం మ్యాక్స్. అండ్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఇవ్వబోతున్నాము ఆఫ్లైన్ ట్రైనింగ్లో మాత్రం. ఆన్లైన్ ట్రైనింగ్లో అయితే అంత టైం లేదు కాబట్టి బేసిక్గా ఇప్పుడు కొత్త ఫెసిలిటీస్తో ముందుకు వస్తున్నాం. ఓకే, సో ఇందులో ఎవరైనా డల్ స్టూడెంట్స్ ఉంటే ఎవరైనా డల్ స్టూడెంట్ అంటే సో ఫస్ట్ కాడ నుంచి క్లాసెస్కి అటెండ్ కాకుండా ఎవరైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, వీ విల్ డిస్కస్. అంతేగాని జనరల్ క్లాసెస్ కంటిన్యూ అవుతూ మళ్ళీ అటెండ్ అవుతానంటే అలా కాదు, ఊరికే చెప్తున్నాను నేను. బేసిక్గా వర్చువల్ క్లాసెస్ ఉంటాయి. సో వర్చువల్ క్లాసెస్ కంప్లీట్గా 75 స్క్రీన్ ఇంచ్ టీవీస్తో అక్కడ పక్కన ఇంకా మనకి ట్రైనర్స్ కూడా ఉంటారు. 2 ట్రైనర్స్ ఉంటారు. ఒక 40 మెంబర్స్ ఉన్నారు, ఆ 40 మెంబర్స్ 20 మెంబర్స్ ఒక ట్రైనర్, ఇంకో 20 మెంబర్స్ ఇంకో ట్రైనర్ డీల్ చేస్తూ ఉంటారు, క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో నేను 2 వీక్స్ ఒకసారి విజిట్ చేస్తూ ఉంటాను గుంటూరు అండ్ హైదరాబాద్ 2 బ్రాంచెస్ని. అక్కడ స్టూడెంట్కి వచ్చే డౌట్స్ కానీ, మోటివేషన్ కానీ, గైడెన్స్ కానీ ఈచ్ ఇండివిజువల్ స్టూడెంట్తో మనం డిస్కస్ చేస్తాం. సో ఆ వేలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా డిజైన్ చేస్తున్నాము. సో 100% హెల్ప్ఫుల్ అవుతుంది అందరికి కూడా. అండ్ ఇంకా ఇన్ ఎడిషన్ మనం లీడ్స్ని ఒక 4 మెంబర్స్కి ఒక లీడ్ అనమాట, ఒక 5 మెంబర్స్కి ఒక లీడ్, అలా లీడ్ ఒక సైడ్ నుంచి లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేస్తాం. ఒక సైడ్ నుంచి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ చెప్పే పర్సన్స్ ఉన్నారు. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ, అండ్ మోటివేషన్ కానీ, సో ఇన్ అడిషనల్ అదర్ యాక్టివిటీస్ కూడా మంచి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాం. కాబట్టి బేసిక్గా ఇది పైలట్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో 100% వాళ్ళకి వెయిటేజ్ అనేది ఉంటుంది, నో డౌట్. సో పైలట్ బ్యాచ్ అంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్, ఇది జనరల్గా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్లైన్లో మనం ఫస్ట్ టైం సెటప్ చేస్తున్నాం. వర్చువల్ క్లాసెస్ కమ్ ఆఫ్లైన్, సో 2 కూడా. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా 14th నవంబర్న మనకి ఇన్స్టిట్యూషన్కి వచ్చి ప్రోగ్రామ్ సెరమనీ ఏమైతే ఉందో, హైదరాబాద్ సంబంధించిన ఇనాగ్రేషన్ ఏమైతే ఉందో దాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలి.
అండ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ రియల్లీ అసెట్ ఫర్ మీ. సో మీరందరూ నా ట్రైనీస్ కాబట్టి డెఫినెట్లీ మీరు 14th మళ్ళీ నవంబర్ చెప్పిన 14th నవంబర్ నేను ఆల్రెడీ గ్రూప్లో పెడతాను, ఇప్పుడు ఈ డేట్ కూడా పెడతాను. అండ్ టైం మార్నింగ్ 10కి అందరూ కూడా వచ్చి మన ప్రోగ్రామ్ని విజయవంతం చేయండి. అట్ ది సేమ్ టైం మీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా వచ్చి షేర్ చేసుకోండి. వీ విల్ డిస్కస్. మీ పర్సనల్ విషయాలు కానివ్వండి, ఆఫీస్, ఇండివిజువల్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఐ హ్యావ్ మచ్ టైం. నేను అక్కడే కూర్చుంటా, నైట్ అంతా కూర్చుంటా. అవసరమైతే మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే డిస్కస్ చేద్దాం. మనకి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు సెపరేట్గా. సేమ్ నాకులాగా ఉన్న యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే యాటిట్యూడ్తో ఉన్న ఫ్యాకల్టీని తీసుకుంటున్నాను అండ్ డెడికేటివ్గా వర్క్ చేసే వాళ్ళని తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా అక్కడ వచ్చి మీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా నా సైడ్ నుంచి వన్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే